హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాధవి దుండ్రా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ నేను చుక్కకూర ఫ్రై చేస్తున్నాను. దీనిలో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా చుక్కకూరని నీళ్ళల్లో కడుక్కోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఇసుక ఉంటుంది, శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కడుక్కుంటప్పుడు జాగ్రత్తగా కడుక్కోవాలి, ఇసుక ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుకూరని ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత తగినంత సాల్టు, కారం, ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. దీంట్లో కొబ్బరి పొడి వేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపు చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే కూర బాగా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత రెడీ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాధవి దుండ్రా. లైక్, షేర్, కామెంట్.